ఏం పేరు అమ్మ మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చిర్రు? ఏ ఊరు మీది అమ్మా? నగర్ అయితే ఇక్కడనే ఉండము. ఎట్లుంది కళ్ళు? బాగుంటది బాగుంటదమ్మా. ఎన్ని సీసాలు మీరు తీసుకున్నారు? రెండేనమ్మా. రెండు 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 ఇప్పుడు ఒక దగ్గర వాళ్ళు 6 చచ్చిపోయారు కదా కళ్ళు తాగి, తెలిసిందా? తెలియలేదమ్మా. తెలియలే. టీవీ చూడలే. ఇట్లనే కళ్ళు తాగి చచ్చిపోయారు వాళ్ళు. కల్తీ కళ్ళు అట, అందులో కెమికల్ కలిసినాయి అని అంటున్నారు. ఏమో తెలియదు, నాకు తెలియదమ్మా. నేను చేపలు అమ్ముతా, చేపల కాడికి పోతా. చేపల కాడికి పోతావు. ఇప్పుడు రోజు తాగుతారా మీరు? రోజు తాగుతా. రోజు ఎంత? రోజు 2 సీసాలు. రోజు 2. ఒకసారి 2 ఉదయం? ఇప్పుడు మధ్యాహ్నం తాగితే మళ్ళీ రాత్రి 9 గంటలకు తాగి అనుకుంటా అంతే. రోజుకు 100 రూపాయలు కావాలి మీకు? ఎట్లా 120 రూపాయలు రోజు 120 రూపాయలు. ఒకటే కదా 100 రూపాయలు కదమ్మా? 60 50 కదా? 50 భోజీ చేసి తీసేసి 50 రూపాయలు చేసే కంటే మంచి కళ్ళు. 50 రూపాయల కళ్ళు కమ్మగా ఉండే కడుపు నిండుతుంటే నిద్రపోతుంటుంది. 60 రూపాయలు అయిన కంటే గల్తీ అయింది కళ్ళు. మందు ఏమైనా కలిసినట్టు అనిపిస్తుందా? ఏం మందు కలిసినట్లు ఏం లేదు. లేదు. ఒకరోజు బంద్ చేసినావు అనుకో నువ్వు, మరి కాని పని నువ్వు రాకపోతుంది, మాట్లాడక రాదు. అది రోజు తాగుతారమ్మా? రోజు తాగుతారా? రోజు తాగుతాం. ఒక రోజు ఆపేస్తే మేము చచ్చిపోతాం. జ్వరం వస్తుంది నాకైతే. నాకు జ్వరం వస్తుంది. మరి మంచిగానే ఉంది అంటున్నావు, మళ్ళీ తాగకపోతే జ్వరం వస్తుంది అంటున్నావు. రావద్దు కదా అట్లా. నా కళ్ళు దినా ఒక చిన్న కళ్ళు అయితే ఉండాలి. పని పోయినా పోకున్నా ఒక చిన్న కళ్ళు ఉండాలి, తాగాలి. ఊళ్ళో అయినా అంతే, నేను ఈడైనా అంతే. ఇప్పుడు ఊర్లో ఏ ఊరు మీది? మైబినారు. మీ ఊర్లో మంచి కళ్ళు చెట్టు మీద కళ్ళే దొరుకుతుంది కదా? చెట్టు మీద దొరుకుతుంది. తాగాలంటే చెట్టు మీద దొరకపోతే, లేకపోతే ఇది మంద కళ్ళే తాగుతాం. మందు 2 తాగుతాం. 10 రూపాయల సీసా అని 2 తాగుతాం. ఇది ఎక్కువ రేట్ అని ఒక సీసా తాగుతాం. నేనైతే 2 రోజులు తాగకపోతే జ్వరం వస్తుంది. చెట్టు కింద కళ్ళుకి ఈ కళ్ళుకి తేడా అయింది. ఏడికి తేడా అయింది. ఇది సప్పగా ఉంది, ఒక సీసా తాత నిద్ర వస్తలేదని మేము వీళ్ళు జగడం చేస్తున్నా. నేనైతే చేస్తా. జగడం చేసిపోతా. లొల్లి ఎందుకు గొడవ చేస్తావు? కొంతమంది ఎక్కువ నాకు నిద్ర రాదని చెప్తా. నేను 30 ఏళ్ళ సంది ఇదే చింతల బాస్తలో ఉండా, ఇట్లకెళ్ళే కళ్ళు తాగుతా. 30 ఏళ్ళ నుంచి తాగుతున్నా? 30 ఏళ్ళ నుండి తాగుతుండా. ఎన్ని సీసాలు? ఒక్కటే తాత. ఒక్కటే. ఏం హెల్త్ కి ఇబ్బంది అనిపించదా? నాకేం అనిపించదు. చూసినావా? టీవీ చూసినావా? 6 చచ్చిపోయారని? టీవీ చూడను, పెద్ద ఫోన్ చూడను, ఏం చూడను. నేను తాగేది చీసకళ్ళు, తినేది నెరపతొక్కు, అన్నం తింటా. ఇప్పుడు ఆడ వైన్ షాప్ మందు అవుతాను? నేను తాగను. ఎవరైనా తాగేటోళ్ళు ఏమంటే తెస్తా, కానీ నేను మందు తాగం. ఒక్కరోజు కళ్ళు తాగకపోతే ఇబ్బంది ఉంటుంది. నాకు జర ఇబ్బంది ఉంటుంది. నా ఆరోగ్యం ఇబ్బంది ఉంటుంది. తల్లి ఊళ్ళో పోయినా అంతే, ఏడిపోయినా అంతే. కళ్ళు అయితే తాగుతాం. ఎట్లా అనిపిస్తుందా? షేక్ అయినట్టు ఎట్లా అనిపించదు, కొంచెం నిద్ర వస్తుంది, నిద్రపోతాం అంతే. ఇంకా నిద్ర రాకపోతే వీళ్ళతో ఎందుకు మీరు ఇట్లా కళ్ళు చేస్తున్నారు, నిద్ర వస్తలేదని అంట. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే కొంచెం అన్న మందు కలపాలి, కలపకపోతే ఎట్లా అంటారు. మీరు కూడా అట్లా అదే అంటుండే కదా. నిద్ర రాదు, మళ్ళీ కళ్ళు ఇచ్చి 60 రూపాయలు పెట్టి కళ్ళు రాదు, నిద్ర రాదని అడుగుతాను నేను. అయితే కొంచెం అన్న కలపాలి కొంచెం. కానీ ఎక్కడ ఏమమ్మా మీది ఎవరమ్మా? మీది పాలమూరేనా? ఏం పని చేస్తాం? ఫంక్షన్ హాల్లో చేస్తాం, కూరగాయల కటింగ్. ఎన్ని సీసాలు తాగుతారు? నేను ఎన్ని తాగను, ఇదే తాగనే తాగను. ఎందుకు వచ్చిన వీడికి? ఇది తిననీకి వచ్చిన. అవి అప్పుడు ఎప్పుడో సార్ తాత కళ్ళు తాగితే నాకు కాళ్ళు నొప్పులు అవుతాయి. ఎక్కువ కళ్ళు తాగితే ఎక్కువ కాళ్ళు నొప్పులు అవుతాయి. ఎందుకట్లా? ఏమో ఎందుకో, అందుకొరకు ఎక్కువ తాగను నేను. ఇంటికి పోయినప్పుడు తాగుతావా? ఇంటికి తీసుకొని తాత. ఆడ మంచిగా ఉంటుంది, ఏం కాదు, ఏదో ఉంటది అట్లా. 2 రోజులకు 3 రోజులకు వస్తా. రోజు నేను రాను, వారంలో ఒకసారి వస్తా. చూసిన వార్త 6 చచ్చిపోయారు కళ్ళు. చూడలే సార్, మేము నైట్ అంతా పనికి పోతాం. షాది గన్ల ఫంక్షన్ అలా 3-4 అయితే ఇంటికి వస్తా. అలా టీవీ చూసుకుంటే ఏడుంటాం. ఇప్పుడు మీరు చాలా మందిని కాంపౌండ్కి వచ్చినప్పుడు చూస్తుంటారు కదా, ఎట్లుంటారు వాళ్ళు? అంటే రోజు 2-3 సీసాలు తాగిన వాళ్ళు అంతా ఆగమాగం చేస్తారు. వాళ్ళు ఉండి ఏం చేస్తారంటే కళ్ళు మంచిగా లేదు అంటారు. ఎందుకో అంటే మంది ఎక్కువ వేస్తే ఎట్లా అంటే కళ్ళు మంచిగా లేదు, సప్పగా ఉంది అంటారు వాళ్ళే తాగేతోళ్ళుగా. కొంచెం అది ఎక్కువ ఉన్నప్పుడు మంచిగా అంటారు. సార్ తెల్ల గమ్మత్తున్నదిగా.